హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రియాన్షి లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, వచ్చేయండి. చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఈరోజు మా ఆయన బర్త్డే కదా, అందుకే ఎక్కడైనా వెళ్దామని మేము బయలుదేరాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన రెండవ ప్లేస్ ఇది. ఎత్తైన విగ్రహం ఉంటుంది ఇక్కడ. ఎవరిది అంటే రామానుజుంది, శ్రీ రామానుజ గారు. మేము ఇక్కడ టికెట్ తీసుకున్నాము. పెద్దవాళ్ళకైతే 250 రూపీస్, చిన్నపిల్లలకైతే ఏం లేదు. మేము బయలుదేరిపోతున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ టికెట్ కూడా ఆన్లైన్లోనే తీసుకోవాలంట. ఇలా టికెట్ మిషన్ ఉంటుంది. తర్వాత మేము లోపలికి వెళ్తున్నాం. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చూడడానికి, చాలా బాగుంది. భక్తి నివేదన గత 73 సంవత్సరాలుగా ఆధ్యాత్మికతను అందిస్తున్న పత్రిక అంట. మేమైతే లోపలికి బయలుదేరుతున్నాం. చూడాలి మరి లోపల ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటుందో. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఆమెని ఏమని అడుగుతున్నామంటే ఫోన్ అలో ఉందా లేదా అని అడిగితే తను ఫోన్ అలో ఉండదు అని చెప్పేసింది లోపల. ఇంకా తప్పదు కదా, ఫోన్ అలో ఉంటే మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. కానీ ఏం చేస్తాం, అలో లేనప్పుడైతే మనం ఏం చేయలేము. మేము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి టోకెన్ తీసేసుకొని లోపలికి బయలుదేరిపోయాం. పైనుండి చూస్తే ఈ టెంపుల్ ఇలా ఉంటుంది. దీని చుట్టూ 108 చిన్న దేవాలయాలు ఉన్నాయంట. ఇది 11వ శతాబ్దపు తత్వవేత్త భగవద్ రామానుజుడి పెద్ద విగ్రహం చుట్టూ ఉన్నాయి. ఆయన అందరికీ సమానత్వం మరియు ఆధ్యాత్మికత సేవ కోసం వాదించారంట. మనకైతే అంత తెలీదు అనుకో, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తుంటే తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి, నేను నైట్ టైంలో వ్యూ ఇలా ఉంటుంది. అంటే మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. 7:30 ఈవినింగ్ అలా హారతి ఉంటుంది. హారతి అయితే అబ్బబ్బబ్బ చాలా బాగుంది. అసలు కళ్ళని ఇలా తిప్పుకోలేము, అంత బాగుంటుంది. అక్కడ నాట్యాలు చేస్తుంటారు. హారతి ఒకటేసారి నాట్యం కింద చేసుకుంటూ పైన హారతి ఇస్తుంటే చూడడానికైతే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇక్కడ చూడదగ్గ ప్లేస్ ఏంటంటే డైనమిక్ ఫౌంటైన్. అంటే వాటర్ అనేది మ్యూజిక్ని బట్టి ఫ్లోలో వదులుతారు. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. సంగీత ప్రదర్శన అంటారు దీన్ని. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా, అసలు ఫస్ట్ టైం ఇంత మంచి ప్లేస్ని చూశాను అని అనిపించింది. మీకు టైం ఉన్నప్పుడు, వీలున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూసిరండి. చూడండి అంటున్నారు కానీ ఇది ఎక్కడుంది అని ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఆగండి చెప్తాను. దీనిని స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ, శ్రీ రామానగరం, ముచ్చితల్ రోడ్, పాల్మకోల్, పోస్ట్ శంషాబాద్, హైదరాబాద్ 509325 పిన్ కోడ్. ఖచ్చితంగా టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నాకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఏమంటే లోపల ఫోన్ అయితే అలో ఉండదు, అస్సలు అలో చేయరు. కాబట్టి మనం ఏం చేయలేము. ఒక్కసారి ఫోన్ టికెట్ తీసుకున్నామంటే మళ్ళీ బయటికి కూడా రావడానికి లేదు. ఒకవేళ తప్పిదారి వస్తే మళ్ళీ వేరే టికెట్ తీసుకొని పోవాలి తప్ప అదే టికెట్ మీద పోనివ్వరు. ఎగ్జిట్ అయితే అంతే. ఇంకా అందుకే బయటనే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోయాము. మేము వచ్చేసరికి అక్కడ నుంచి 9:30కి రిటర్న్ బయలుదేరిపోయాము. తర్వాత అక్కడ నుంచి లోపల అయితే శ్రీ రామానుజన్ గారు 120 ఇయర్స్ బతికే ఉన్నారంట. దానికి గుర్తుగా 120 kg గోల్డ్తో చేసిన అతని విగ్రహం ఉంటుంది గర్భగుడిలో. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనుకుంటా. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లోనేమో అది ఎత్తైనది పెద్ద విగ్రహం చూశారు కదా మీరు, అది ఉంటుంది. చాలా బాగుంటుంది, వెళ్ళి అయితే చూడండి. దాని తర్వాత మేము ఒక రెస్టారెంట్లో ఆగి అక్కడ మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసేసుకొని వచ్చేసాము. ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయి. అక్వేరియం చాలా మంచిగా అనిపించింది చూడడానికి. పాప అయితే బాగా సర్ప్రైజ్ రెస్టారెంట్లో కేక్ కట్ చేస్తుంటే ఊపి ఇంకా అలా కట్ చేసేసుకొని మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ప్లీజ్ గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.